హే ఎవ్రీవన్, ఈరోజు టైటిల్ చూసారు కదా, కోడి పులావ్. మా ఏరియాలో కోడి కూర అయినా కోడి పులావ్ అయినా ఖచ్చితంగా ఎంత పెద్ద ఫంక్షన్ అయినా చిన్న ఫంక్షన్ అయినా కట్టెల పొయ్యి మీద చేస్తారండి. సో దీనికోసం పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఒక 3 స్పూన్స్ ఆయిల్ అండి. కోడి పులావ్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో గిన్నెలో ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసుకోవాలి. ఆనియన్స్ వేగేటప్పుడే పచ్చిమిర్చి వేసుకోవాలండి, సగానికి కట్ చేసినవి. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాము. ఇవన్నీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇందులోనే బిర్యానీ స్పైసెస్ వేసుకుంటున్నాం అండి. బిర్యానీ ఆకు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, పువ్వు అన్నీ వేసుకున్నాము. ఇవన్నిటిని కూడా కొంచెం సేపు ఫ్రై అయ్యనిచ్చిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాము. సో ఇవన్నీ కొంచెం ఫాస్ట్గా వేగుతాయని ఇవన్నీ ఇట్లా రెడ్ బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం కొబ్బరి తురుమండి, పచ్చి కొబ్బరి తురుము వేసుకున్నాము. ఇవన్నీ కొంచెం సేపు మళ్ళీ ఫ్రై అయిన తర్వాత ఇందులో చికెన్ వేసుకున్నాము. 1 కేజీ చికెన్ ఉంది. ఈ చికెన్తో పాటు ఇందులో కొంచెం పసుపు వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసి కలుపుతున్నాము. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కారం వేసుకున్నాము, కొంచెం ఉప్పు కూడా. ఇందాక కొంచెం ఉప్పు వేసాం కదా, సో చూసుకొని కొద్దిగా వేసుకోవాలండి. ఉప్పు కారం వేసాక ఈ ముక్కలకి బాగా పట్టించడానికి కోసం బాగా మిక్స్ చేసి కొంచెం సేపు వేగనివ్వాలి. ఇట్లా మూత పెడితే కొంచెం ఫాస్ట్గా వేగుతాయి అన్నమాట. మసాలా కూడా ముక్కలకి బాగా పడుతుంది. కొంచెం సేపు ఆగి ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తారు కదా, బాగా పట్టింది. ఈ ముక్కలు కూడా బాగా వేగాయి అన్నమాట. ఒక 50% కుక్ అయ్యాయి. ఇందులోనే గరం మసాలా వేసుకున్నామండి కొంచెం. తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేస్తున్నాము. మళ్ళీ బాగా మిక్స్ చేశాక ఇందులో ఇందాక ఒక 30 మినిట్స్ నానబెట్టుకున్నటువంటి నార్మల్ బియ్యం వేస్తున్నామండి. ఇవన్నీ నీళ్ళు లేకుండా వడకట్టుకుని వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఏంటంటే రైస్కి కూడా ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి. ఇదంతా మిక్స్ చేశాక ఇదిగోండి ఫ్రెష్గా పుదీనా కోస్తున్నాను అనమాట. ఇది కొంచెం పుదీనా తీసుకొని కొంచెం క్లీన్ చేసుకొని ఇప్పుడు అందులో వేసుకోవాలి. పుదీనా కూడా వేసుకున్న తర్వాత కొంచెం అలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో 1 కప్ రైస్కి 2.5 కప్స్ వాటర్ పోస్తున్నాం మేము. పాత బియ్యం కాబట్టి. కొత్త బియ్యం కానీ బాస్మతి రైస్తో కానీ చేసుకునే వాళ్ళు 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ సరిపోతాయి. ఇలా వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటున్నాము. ఒక 15-20 మినిట్స్ కుక్ చేసినాక మూత ఓపెన్ చేసి చూస్తే ఇది ఇలా ఉంటుందన్నమాట. ఇది ఎగురుతూ ఉంటుంది. ఇది బాగా మిక్స్ చేసుకొని, లేదంటే మసాలా కిందకి వెళ్ళిపోతుంది. సో ఇలా ఓపెన్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో చెక్ చేస్తున్నాము. ఒక గిన్నెలో వేసుకొని చెక్ చేస్తే చూసారు కదండి ముక్క ఎంత బాగా ఉడికిందో. ఇది ఉడికిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత కొంచెం లైట్గా ఎసురు ఉన్నప్పుడే పొయ్యి ఆపేసుకొని ఇప్పుడు ఈ నిప్పులన్నీ తీసి ఆ పొయ్యి ప్లేట్ మీద వేస్తున్నామండి. ఇలా వేస్తే ఏంటంటే పైనుంచి కింద వరకు బాగా ఒకటే ఇలా కుక్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత ఈ ప్లేట్లో నిప్పులన్నీ పక్కన పడేసి ఇదిగోండి చూస్తే మన పల్నాడు స్టైల్ కోడి పులావ్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదండి, పొడి పొడిలాడుతూ ఎంత బాగుందో. కలరు, టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. ముక్కలు చూసారు కదా, చాలా బాగా ఉడికాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ట్రెడిషనల్, సింపుల్ అండ్ టేస్టియస్ట్ ఫుడ్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్మీ పొదిల.